నేను మీ స్వామి చరణ్. మాది ఏంటంటే ఈరోజు ర్యావప్లో భాగంగా మనం మ్యాంగో చెట్టు పెట్టడం జరుగుతుంది. మా హోస్ట్ ఫార్మర్గా మేక వెంకటరెడ్డి గారు పొలంలో పెట్టడం జరుగుతుంది. ఇది చూసుకుంటే 2 ఎకరాల ల్యాండ్లో మామిడి మొక్కల్ని పెట్టుకోవడం జరుగుతుంది. అది వాళ్ళు ఎంచుకున్న రకం ఏంటంటే కేసరి వెరైటీ. ఇది ఏంటంటే దీన్ని నార్మల్గా చూసుకున్నట్టు ఇది హై డెన్సిటీ ప్లాంటింగ్. ఇది మనకు 3 సంవత్సరాలకు పూత రావడం జరుగుతుంది. అప్పటి నుండి మీకు కాపు అనేది మంచిగా రావడం జరుగుతుంది, మరియు అధిక లాభం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ మన ప్లాంట్స్ అనేవి వచ్చేసినాయి. మేము మా ఫ్రెండ్స్ అండ్ మా హోస్ట్ ఫార్మర్ అందరూ కలిసి ప్లాంట్స్ అనేవి అన్లోడింగ్ చేయడం జరిగింది. ఇవనేవి కేసరి వెరైటీవి. ఇవి మొత్తం దీంట్లో 1000 ప్లాంట్స్ అనేవి వచ్చినవి. నెక్స్ట్ ఏంటంటే మనం అన్లోడ్ చేసుకున్న ప్లాంట్స్ అన్నిటిని ఒక ట్రాక్టర్లో మొత్తం ఫిల్ చేసి వాటిని మనం ప్లాంటింగ్ చేసుకునే దగ్గరున్న పొలం దగ్గరికి మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం మొక్క నాటడానికి గుంతను తవ్వుకోవాలి. అది అనేది 1:1 రేషియోలో మన గుంతను తవ్వుకొని ప్రిపేర్ చేసుకున్న గుంతలో ఆర్గానిక్ సాయిల్ మరియు దాంతోపాటు ఫార్మాట్ మెన్యూర్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇవన్నీ కలిపి గ్రాఫ్ట్ యూనియన్ వరకు మనం వీటిని వేసుకోవాలి. దాంతోపాటు సాయిల్ మొత్తం దాన్ని పై వరకు నింపేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం గుంతలో ఏమేమి వేయాలో చూసుకుందాం. ఇప్పుడు మనం ప్లాంటింగ్ ఎలా చేయాలో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్లాంటింగ్ చేసుకునే ముందు ఆ ప్లాంట్కున్న ఆ పాలిథిన్ షీట్ని రూట్స్కి డ్యామేజ్ కాకుండా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన ప్లాంట్స్ని ఆ గుంతలో మనం కొంచెం సాయిల్ వేసుకొని దాంతోపాటు ఆ ప్లాంట్ని రూట్స్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా మొక్కని గుంతలో ప్లాంటింగ్ చేసేయాలి. ప్లాంటింగ్ చేసిన తర్వాతకి ప్లాంట్ చుట్టూ గట్టిగా కాళ్ళతో అదమాలి, ఎందుకంటే లోపల మంచిగా ఏరేషన్ కాకుండా చూసుకోవాలి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.